అక్షయ తృతీయ రోజున ఒక కొండ దానం చెయ్యండిరా. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం కాదురా. అందరూ ఏమనుకుంటారు, అక్షయ తృతీయ అంటే బంగారం కొనాలట, బంగారం కొనాలట, బంగారం కొనాలట. వేళ బంగారం కాదురా కొనాల్సింది, పుణ్యం కొనుక్కోరా. పుణ్యం కొనుక్కో. అది ఎక్కడ దొరుకుతుంది చిర్రావురు గారు అంటారు కూడా. మీరు అలా అనుకోకండి. పుణ్యం కొనుక్కోవడం అంటే అక్షయ తృతీయ రోజున మనం ఏ పని చేసినా అది అక్షయంగా పెరుగుతుంది. ఎక్కడా బంగారం కొనమని ఎవ్వరూ చెప్పలేదు. అది పిచ్చి మాట. ఆ రోజున బంగారం, అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే కలిపురుషుడు దరిద్రం పెరుగుతుంది ఇంట్లో. ఎప్పుడు అక్షయ తృతీయ రోజున బంగారం కొనకండి. చిర్రావూరి గారు చెప్పారు అని 100 మందితో చెప్పండి. అక్షయ తృతీయ రోజు కొనకండి బంగారం. ఆ ముందు రోజు కొనండి, లేకపోతే అక్షయ తృతీయ తర్వాత రోజు కొనండి. ఆ రోజున ఎవరైతే బంగారం కొంటారో అక్షయ తృతీయ రోజున, మళ్ళీ అక్షయ తృతీయ రోజు వచ్చేంత వరకు వాళ్ళ కుటుంబంలో మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు. ఎప్పుడూ కష్టాలే, ఎప్పుడూ చికాకులే. కాబట్టి అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలనేటటువంటి పిచ్చి ఆలోచన విరమించుకోండి. అక్షయ తృతీయ రోజున పుణ్యాన్ని అక్షయంగా పెంచుకోండి. ఎలా పెంచుకోవాలి? ముందు రోజు ఒక కుండ కొనండి, చక్కటి కుండ. ఎర్ర కుండలు దొరుకుతాయి, నల్ల కుండ దానం ఇవ్వకండి. ఎరుపు రంగు నీళ్ల కుండలు దొరుకుతాయి, కొనండి. ముందు రోజంతా దాన్ని నీళ్లు పోసి నానబెట్టండి. సాయంత్రం వరకు నానబెట్టిన తర్వాత ఆ నీళ్లు తీసేయండి. తర్వాత మంచినీళ్ళు పోయండి దాంట్లో నిండా. మంచినీళ్ళు పోసిన తర్వాత ఆ రాత్రంతా కూడా ఆ కుండలో నీళ్లు ఉండాలి, మంచినీళ్ళు. దాంట్లో ఒక 2 లవంగాలు, ఒక యాలక్కాయ, కొద్దిగా జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం వేసి శుభ్రంగా నూరండి. నూరడం లేకపోతే మిక్సీ పట్టండి, కాస్త పంచదార వేసి. పట్టిన తర్వాత దొరికితే కొద్దిగా కస్తూరి వేయండి. శుభ్రంగా ఆ పౌడర్ అయిపోతుంది కదా, పొడి పొడిగా అదంతా తీసి, అంత అవుతుంది పొడి, దాన్ని ఆ నీళ్ళలో వేసేయండి. నీళ్ళలో వేసేసి దానికి చక్కగా మూత, ఎప్పుడూ చూడండి కుండ కొనేటప్పుడు ఖచ్చితంగా మూత కూడా ఉండాలి. దానికి మూత పెట్టేసేయండి. మూత పెట్టి రాత్రంతా కూడా చక్కగా ఆ ఏలా లవంగ కస్తూరి ఆ జలం సువాసనలు వెదజల్లుతుంది. తెల్లారుతుంది. చక్కగా తలస్నానం చేయండి. మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి పంతులు గారిని పిలవండి. పంతులు గారిని పిలిచి ఈ కుండ, నీళ్ల కుండ, దాంతోపాటు ఒక చక్కటి ఉత్తరీయము, పంచె ఎలా ఉండాలి అంటే, ఎవరికైనా మనం పెట్టేటప్పుడు వాళ్ళు ఎప్పుడూ కట్టుకునేటటువంటి పంచెలు ఎలా ఉంటాయో దానికంటే చక్కటి పంచె కొనాలి తప్ప, వాళ్ళు ఇంత అంచుల పంచె కట్టుకుంటున్నారు అనుకోండి, మీరు గ్లాస్కో పంచెలు అసలు పెట్టకూడదు బ్రాహ్మణులకి. అందుకని అంచుల పంచె, ఆయన ఎంత అంచు కడితే మీరు కొంచెం పెద్ద అంచు పెట్టాలి. ఆయన ఎంత అంచు కొడుతున్నారు అనుకోండి, మీరు ఎంత అంచు పంచి పెట్టాలి. అలా ఆ పంచెతోటి సహా ఈ జలపాత్ర, జలభాండం అంటారు దీన్ని, దాన్ని చక్కగా దానం చేసి ఒక స్వయం పాకం 1.5 కిలో బియ్యం, ఒక 1/2 కిలో కంది